వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి కావలసిన పదార్థాలు సగ్గుబియ్యం. ఇవి నేను ఒక 50 గ్రామ్స్ 60 గ్రామ్స్ మెజర్ అలా వస్తుంది, ఈ కప్పు మెజర్తో తీసుకున్నాను. తర్వాత ఇది మనకి వాటర్ అయితే కనుక ఒక 120 ml అలా మెజర్ వాటర్తో నేను క్వాంటిటీ సగ్గుబియ్యం తీసుకున్నాను అన్నమాట. తర్వాత పాలు ఒక 1/2 లీటర్ చిక్కటి పాలు తీసుకోవాలి. ఆ తర్వాత బెల్లము ఒక 250 గ్రామ్స్ నుంచి 200 గ్రామ్స్ వరకు బెల్లము, జీడిపప్పు, కిస్మిస్, ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి సరిపడా 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్స్ కానీ నెయ్యి. ముందుగా మనము ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది చూసుకుందాం. దీనికోసం నేను ఏదైతే సగ్గుబియ్యం తీసుకున్నానో ఇవి ఒక 2 గంటల ముందు నానబెట్టి ఉంచుకోవాలన్నమాట. మనం ప్రిపరేషను ప్రాసెస్ మొదలు చేసుకోవడానికన్నా ముందు నేను ఇవిగోండి ఒక 2 గంటల పాటు నానబెట్టుకుని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి సగ్గుబియ్యంని మనము ఏ మేజర్ బౌల్తో అయితే తీసుకున్నామో సగ్గుబియ్యం దాంతో 2 మెజర్స్ వాటర్ అన్నమాట యాడ్ చేసుకుని మనము నానబెట్టుకోవాలి. ఒకవేళ మార్నింగ్ కనుక మనం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నైట్ 10 o'clock ఆ టైంలో మనం నానబెట్టుకుంటే మార్నింగ్ 7, 8 ఆ టైంలో మనము ప్రాసెస్ మొదలు పెట్టుకోవచ్చు అన్నమాట. ఇవి చక్కగా నానడం మూలంగా ఏంటంటే మనకి సగ్గుబియ్యం అనేది తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. జస్ట్ అలా 5 నిమిషాల్లో మనకి ఈ పాయసం అనేది ప్రిపేర్ అయిపోతుంది. పాలు మరిగిన తర్వాత ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది చూసుకుందాం ఇప్పుడు. యాక్చువల్గా మనకి సగ్గుబియ్యము పెద్ద సైజు ఉంటేనే బాగా టేస్ట్ అనేది బాగా వస్తుంది అన్నమాట. మనకి తాగేటప్పుడు కూడా బాగుంటాయి సగ్గుబియ్యం సైజు పెద్దగా ఉంటే. కాకపోతే మనకి ఉడకటం అనేది ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇలా నానబెట్టుకోవటం మూలంగా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నేను 1/2 లీటర్ పాలు, ఇప్పుడు సగ్గుబియ్యంకి మనము ఆల్మోస్ట్ ఒక 200 ml ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసి నానబెట్టుకున్నాం కదా, కాబట్టి 1/2 లీటర్ పాలకి 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఒక 1/2 లీటర్ వాటర్ మనకి సగ్గుబియ్యం నానబెట్టుకుంటానికి వాడుకున్నాం దాదాపుగా. ఇప్పుడు ఒకవేళ సగ్గుబియ్యం కనుక మనకి నానబెట్టుకునే టైం లేదనుకోండి, మనము డైరెక్ట్ కూడా అలా 2 సార్లు మనకి శుభ్రంగా కడుక్కొని వాటర్ కొంచెం పోసుకుని ఉంచుకోవచ్చు. కాకపోతే మనకి టైం అనేది ఇవి ఉడకటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇవి సమ్మర్లో ఈ సగ్గుబియ్యం అనేది మంచి చలవ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనము బెల్లము ఇలా సన్నగా తరిగి ఉంచుకుని దీంట్లో 1 కప్పు వాటర్ యాడ్ చేసి ఒక పొంగు రానిచ్చుకుని ఉంచుకుందాము. ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని సిమ్లో ఉంచుకుని మనం ఈ బెల్లము చక్కగా లిక్విడ్ లాగా అయ్యేటట్లుగా కరిగించుకోవాలి. పాలు పొంగు వచ్చిన తర్వాత మనము నానించి ఉంచుకున్న సగ్గుబియ్యం అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనకి పాలు అనేవి పొంగు వస్తూ ఉన్నాయి చూడండి. ఈ స్టేజ్లో మనము ఈ నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం అనేది స్లోగా యాడ్ చేసుకోవాలి. మనం సగ్గుబియ్యం వేసుకోగానే ఎక్కడ కూడా ఉండలనేవి కట్టకుండా కాస్త ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. మనకి బెల్లం కూడా చూడండి ఇలా చక్కగా ఉడుకు అనేది స్టార్ట్ అయింది. ఎక్కడ కూడా ఉండలనేవి మనకి బెల్లం అనేది ఉండగా లేకుండా చూసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది మనకి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా బెల్లం అంతా కరిగి 1 పొంగు వస్తే చాలు. ఇప్పుడు నేను ఇది పాకం గిన్నె తీసి పక్కకు ఉంచుకుంటున్నాను.
ఆ తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. ఇప్పుడు మనకి ఇవి సగ్గుబియ్యం చూడండి ఒకసారి, అంతా కూడా మనకి ఒక 5 నిమిషాల్లో మొత్తము ఉడికిపోతాయి అన్నమాట. మనకి ఇప్పటికే సగ్గుబియ్యం ఉడకటం అనేది మనకి ఈ ఉడకడం అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా తయారవుతాయి అన్నమాట. మనకి ఇలా నానబెట్టుకోవటం మూలంగా జస్ట్ అలా ఒక పొంగు వస్తే చాలు మనకి పాయసం అనేది ప్రిపేర్ అయిపోయినట్లే. ఇంకా ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూను, అంటే దీంట్లో మనకి ఒక 4 నుంచి 5 యాలకులు ఉంటాయి అన్నమాట. 4 నుంచి 5 యాలకులు పౌడర్ చేసుకుని ఉంచుకున్నాను. యాలకుల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మనము యాలకుల పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇమీడియట్గా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక్క 5 నిమిషాలు చల్లారిన తర్వాత మాత్రమే మనము బెల్లం పాకం తీసి ఉంచుకున్నాం కదా, 5 నిమిషాలు చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకుందాము. అప్పటి వరకు ఇలా కొంచెం మనకి ఈ పాయసం అనేది ప్రతి నిమిషంకి ఒకసారి పైన మీగడ కట్టకుండా తిప్పుకుంటూ చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇమీడియట్గా వెంటనే స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు కానీ లేదా స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే వేడిగా ఉన్నప్పుడు కనుక మనము బెల్లం పాకం కలిపామంటే సగ్గుబియ్యంకి ఒక్కొక్కసారి మనకి పాలు విరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇలా లిక్విడ్గా ఉంది కాబట్టి కాస్త ఒక 5 నిమిషాలు చల్లారనిచ్చుకుని పాకం కలుపుకుందాం. ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. సగ్గుబియ్యం అనేది అడుగంటకుండా మాత్రం మనం ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ముందుగా జీడిపప్పు హాఫ్ వరకు బ్రేక్ చేసుకుని వేయించుకుందాము. జీడిపప్పు మనకి హాఫ్ వేగిన తర్వాత అంటే కొంచెంగా మనకి కలర్ మారుతుంది అని అనిపించినప్పుడు మనం కిస్మిస్ కూడా వేసుకుని 2 కలిపి వేయించుకోవచ్చు. స్టవ్ మాత్రం డ్రై ఫ్రూట్స్ వేయించుకునేటప్పుడు సిమ్లోనే ఉంచుకోవాలి టోటల్గా, లేకపోతే మనకి తొందరగా మాడిపోతాయి. క్వాంటిటీ తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. మనకి కిస్మిస్ చూడండి అన్నీ కూడా ఇలా పొంగినట్లుగా ప్రిపేర్ అయ్యి, ఆ తర్వాత జీడిపప్పు కూడా మనకి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను నేను. మనకి కావలసిన చిక్కదనం చూసుకుని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. సగ్గుబియ్యం అనేది చల్లారిన తర్వాత గట్టిపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము కాస్త లిక్విడ్గా ఉండగానే స్టవ్ జస్ట్ అలా ఈ సగ్గుబియ్యం ఉడికింది అనేది చెక్ చేసుకుని కాస్త ఇలా లిక్విడ్ స్టేజ్లో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చల్లారిన తర్వాత కూడా ఒకవేళ మనము చల్లారిన తర్వాత తాగాలి అంటే కూడా మనకి లిక్విడ్గా ఉంటుంది, గట్టిగా అయిపోకుండా. ఇప్పుడు సగ్గుబియ్యం కొంచెం ఒక 5-6 నిమిషాలు అలా చల్లారిన తర్వాత మనం బెల్లం పాకంని ఫిల్టర్ చేసుకుందాము. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి బెల్లంలో చిన్న చిన్న ఇసుక కానీ లేదు చెరుకు పుల్లలు కానీ వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఫిల్టర్ చేసుకుంటే బెటరు. ఇలా చక్కగా అంతా ఈవెన్గా మనకి సగ్గుబియ్యంలో కలుపుకోవాలి. ఇప్పుడు చాలా తొందరగా మనము 1-2 గంటల పాటు కనుక మనం సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుంటే చాలా తొందరగా మనకి చాలా తేలిగ్గా సగ్గుబియ్యం పాయసం అనేది మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. అందరూ కూడా చాలా సింపుల్గా, ప్లస్ మనకి వేసవిలో చలవ చేస్తుంది. మనకి సమ్మర్ టైంలో ఎక్కువగా కూడా వేడి చేస్తూ ఉంటుంది కదా, అలాంటి టైంలో రెగ్యులర్గా ఈ సగ్గుబియ్యం పాయసం కనుక మనం తీసుకుంటే కనుక మనకి చలవ చేస్తుంది. ఇది అన్ని ఏజ్ గ్రూప్స్కి, ముఖ్యంగా చిన్నపిల్లలకి, తర్వాత పెద్ద వయసు వాళ్ళకి కూడా ఈ సగ్గుబియ్యం పాయసం అనేది చాలా బలాన్ని ఇస్తుంది. అందరూ కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ఈ విధంగా సగ్గుబియ్యం ఒక 2 గంటల పాటు నానబెట్టుకుని చాలా తొందరగా వండుకునేటట్లుగా ఇలా ప్రిపేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరిన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.